నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీని అగ్రస్థానంలో నిలపడమే నా ధ్యేయం. చైర్మన్ కర్ణపు విశ్వనాథ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మార్కెట్ కమిటీ సమావేశం శుక్రవారం రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి చైర్మన్ కర్ణపు విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము కమిటీ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు తీసుకొని మార్కెట్ కమిటీని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఇచ్చిన టార్గెట్ను మించి అభివృద్ధి సాధించామని, మార్కెట్ కమిటీ సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి లేక వేరే మార్కెట్ కమిటీ నుంచి అప్పు తీసుకొని వచ్చి జీతాలు ఇచ్చేవారమని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మార్కెట్ కమిటీని ఈ రోజు గత సంవత్సరం రాయలసీమలోనే 2వ స్థానంలో అభివృద్ధి సాధించామని, మార్కెట్ కమిటీ సిబ్బంది, కమిటీ సభ్యులు అందరూ పూర్తి సహకారం అందిస్తే రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని తెలియజేశారు. అలాగే మార్కెట్ కమిటీ కార్యాలయ కాంపౌండ్ వాల్కు 32 లక్షల రూపాయలు మంజూరు అయిందని, కాంపౌండ్ వాల్ కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుతూ ఉందని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం గోడౌన్ల ఏర్పాట్లు కూడా ప్రపోజల్లో ఉందని, గాలివీడు మండలంలో రైతు బజార్ ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తున్నామని తెలియజేశారు. మార్కెట్ కమిటీ సిబ్బంది మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ అభివృద్ధి సాధించడానికి చైర్మన్ కర్ణపు విశ్వనాథ్ రెడ్డి గారి కృషి ఎంతో ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాథ్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు అయోధ్యపురం పెద్దిరెడ్డి, లక్కిరెడ్డిపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు జయరాణి, మార్కెట్ కమిటీ సభ్యులు, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, రిపోర్టర్, అన్నమయ్య జిల్లా. ఈవేళ 65 లక్షల రూపాయలు ఉంది. నెక్స్ట్ ఇంకా 1 కోటి రూపాయలు దీంట్లో బ్యాలెన్స్ నిలబెట్టి ఇదే కమిటీ మళ్ళీ బాడీ మీటింగ్ పెట్టేసి ఈ 1 కోటి రూపాయలు ఏ పద్ధతిలో మనం ఖర్చు చేస్తాం, మన కమిటీకి అవసరమైతే అవసరమైన ఏదైనా కానీ అవసరానికి ఇంకొక మార్చి తర్వాత ఒక మీటింగ్ పెట్టుకుని కూడా పెద్ద ఎమ్మెల్యే గారు కూడా పిలిచి ఒకసారి డిస్కస్ చేస్తాము. 3 మండలాల లీడర్లు కూడా పిలిచి డిస్కస్ చేసి మన కమిటీలో ఎంత డబ్బు ఉంది లేదా అన్నాం. ఎందుకంటే ఈవేళ ఈ ఫండ్ను వాడితే గత నేను చైర్మన్ రాకముందు జీతాలు డబ్బులు లేక పక్క కమిటీలో నుంచి 45 లక్షలు 50 లక్షల రూపాయలు అప్పులు తెచ్చుకుని జీతాలు ఇచ్చే రోజులు ఉన్నాయి. నేను చైర్మన్ అయిన తర్వాత కూడా అదే మా సూపర్వైజర్ వాళ్ళ కొత్త కూడా 24 నెలలు పనిచేస్తే 3 నెలల జీతం వచ్చే నేను వచ్చిన తర్వాత ఇచ్చినాను. ఈ మన బడ్జెట్లో ఉన్న డబ్బులు అయిపోయి చేస్తే స్టాఫ్ కూడా ఇబ్బంది పడతారు. దానికోసం మేము కొంచెం ప్రైవేట్గా ఏమైనా వర్క్ ఉంటే మనం కావాల్సిన కాంపౌండ్స్ మినిస్టర్ గారు అడిగిన ఇస్తానన్నాడు, ఇచ్చినాడు కూడా. కానీ సీఎం టెండర్ వస్తానే ఆ కాంపౌండర్ కూడా అందరం ఒకసారి కూర్చొని డిస్కస్ చేసి కూడా చేస్తాం. ఇంకొకటి మా సార్ చెప్పినప్పుడే ఇంకా కూడా ఏం కావాలని కానీ చేస్తారు వచ్చారు అంటే చేయాలని కూడా నాకు కూడా తప్పుతుంది. ఇప్పుడు 2 సార్లు మనము ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ తీసుకున్నాము. థర్డ్ తీసుకుంటే ఏదో నాకు తెలిసి కొంచెం నా ఫ్రెండ్స్ అడిగితే గ్రేడ్ 2 గ్రేడ్ 2 వస్తుంది అనేది కూడా అన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా కలెక్షన్ ఎక్కువ ఇస్తాము. గ్రేడ్ 2 కనుక వస్తే ఇంకా మనకు స్టాఫ్ పెరుగుతారు, మన కమిటీ కూడా మంచి పేరు వస్తుంది కూడా నేను సభాపతి. ఇంకొకటి ఎవరైనా కానీ మాలాంటి పలానా చైర్మన్ ఇటువంటి చేస్తాడు ఇట్లా లేదంటే తప్పుగా ఉంటే ఉన్నాను కూడా మీరు చెప్పండి, ఎవరు ఉన్నాయో చదువుకుంటాను. నేనైతే నా ఆత్మసాక్షిగా అయితే నేను 1 రూపాయి కూడా నేను చేయలేదు కమిటీలో అయితే నేను చెప్తాను. మీ నోటీస్కి ఎవరు ఉంటాయని నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఇబ్బంది. ఇంకొకటి మా లక్కిరెడ్డిపల్లి మిత్రులు చెప్పినట్టుగా ట్రేడర్స్ లైసెన్స్ అంటే నేను చెప్పాను, మా సెక్రటరీకి సింగల్ చెప్పాను అన్న వాళ్ళ దగ్గర సింగల్ అయితే కూడా మనమే పోయి వాళ్ళ కాడికి వాళ్ళకి లైసెన్స్ ఇష్యూ చేసినాడు. ఇక్కడ 2 days 3 days కూడా చేయండి. మన ట్రేడర్స్లో రైతులే ముఖ్యం, మన ట్రేడర్స్ ముఖ్యం అని చెప్పినది కూడా ఉన్నాయి. ఇంకా అటువంటి లైసెన్స్లో డిపార్ట్మెంట్ గురించి మాకు డిపార్ట్మెంట్ మీ ట్రేడర్స్కు సంబంధాలు ఆ డిపార్ట్మెంట్ మీరు అనుసరించుకొని పోతే మీ పర్మిట్లు ఇచ్చేది కూడా నేను కూడా మీ తరఫున సహకరిస్తున్నాను. ఇంకొకటి ఈసారి మనకు చాలా కరువు ప్రాంతంగా ఉంది. ఏదో మా ఏడీ గారు చెప్పారు
లాస్ట్ ఇయర్కు ఈసారికి మనకు పంట శాతం తగ్గుతుంది. అదే వెలిగిరి ప్రాజెక్టు చూస్తే మనం నీళ్ళు చూస్తే 3 నీళ్ళు కూడా మేము తెచ్చుకున్నాము. చేపలు బతుకుతాయో అదే మేమే తెచ్చుకున్నాము. ఆ చేపలు బతుకుతాయో బతుకో కూడా ఆలోచన చేసాము. అదే వచ్చాయినా మన పాలేసిన చేపలు తిన్నప్పుడు కూడా నేను కూడా పోయినా కదా, ఇంకా మేము కూడా తెచ్చుకోము. ఎందుకంటే తెచ్చుకోము, ఎందుకంటే మీకు కూడా తాగేదానికి రాయి చుట్టూ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. కానీ మన అదృష్టం చచ్చిపోతాయని ఈసారి కాలం బాగాలేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కాలం బాగా వస్తుంది. మన కమిటీ కూడా అందరం ఇదే విధంగా ఇట్లా సభలు పెట్టుకొని అందరూ అలా తిరిగి అంత సంతోషంగా ఒకరు పాలు పంచుకుంటాం. నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను.